ఒక ముఖ్యమైన అంశం ఆహ్, పౌరసత్వాన్ని తీసుకుందాం. దేశ విభజన అయిన వెంటనే ఆహ్, 1950 నుంచి 60 వరకు ఆహ్, చాలామంది జనాలు ఆహ్, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళడము, పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడము, ఆహ్, ఆహ్, వాలంటరీగా కాకుండా తరిమేయబడ్డారు. ఆహ్, ఒక నరసంహారం జరిగింది. ఇవన్నీ ఈ ఈ చరిత్ర మనకు బాగా తెలిసింది. ఆ క్రమంలో ఆ పౌరసత్వాన్ని జనాలు ఇటు అటు తరలింపబడిన జనాలు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎలాంటి వాళ్ళకి పౌరసత్వానికి సంబంధించిన కోరికలు ఏంటి, ఆ కోరికల్ని వాళ్ళు ఎక్కడ వ్యక్తం చేశారు, ఎలా వ్యక్తం చేశారు అన్న అంశాల గురించి ఇప్పటికీ మనకు చాలా మంచి సాహిత్యము, హిస్టారికల్ స్టడీస్ చాలా ఉన్నాయి. వాటిలో ఒక చాలా ముఖ్యమైన గొంతు స్త్రీలది. ఇక్కడ భారతదేశంలో తీసుకుంటే మనకి అక్కడి నుంచి వచ్చిన సిక్ మహిళలు, పంజాబ్ వరకు వచ్చిన సిక్ మహిళలు, బెంగాల్ సైడ్లో తీసుకుంటే బెంగాలీ హిందూ జనాలు, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ కథలు కానీ వీళ్ళ అనుభవాలు కానీ చాలా బాగా రాయబడినవి నవల రూపంలో, పైగా ఓరల్ హిస్టరీ రూపంలో మనకు వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. కాకపోతే ఒక చట్టపరంగా పౌరసత్వాన్ని ఈ కేసుల ద్వారా మనం ఎట్లా అర్థం చేసుకుంటాము, ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే మన ముందు 2-3 చిన్న చిన్న కేసులు ఉన్నాయన్నమాట. వాటి ద్వారా మనకు ఒక వేరే రకమైన కథ మన ముందు కనిపిస్తుంది. అలాంటి ఒక్క కేసు గురించి నేను కొంత వివరంగా చెప్తాను. అది అన్సారీ బేగం కేసు. అన్సారీ బేగం ఒక ముస్లిం మహిళ, మెడ్రాస్కి చెందిన మహిళ. మెడ్రాస్ ప్రెసిడెన్సీ మట్టు కాదు, మెడ్రాస్ నగరానికి చెందిన మహిళ. ఒక పేద వర్కింగ్ క్లాస్ మహిళ. పార్టిషన్ తర్వాత, విభజన తర్వాత ఆమె భర్త, ఫ్యామిలీ అంతా పాకిస్తాన్కి వెళ్ళాలి అని అందరు వెళ్ళారు. అక్కడ 4-5 సంవత్సరాలు గడిపిన తర్వాత తనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే అక్కడ మనల్ని వేరుగా చూస్తారు, మనకు అక్కడ పని కానీ ఆస్తి కానీ మనుగడ కానీ దొరకడం చాలా కష్టం, ఆ భాష మనకు అర్థం కాదు, ఇది నా సొంత ఊరు కాదు, నేను వెళ్ళాల్సింది మా పూర్వీకులు ఉన్న ఊరికి, మా సొంత ఊరికి, నా భాష మాట్లాడే జనాల దగ్గరికి వెళ్ళాలి. నేను మాట్లాడే భాష తమిళ్. నేను వెళ్ళేది మెడ్రాస్కి. మెడ్రాస్ మా ఊరు, మెడ్రాస్ మా దేశం, భారతదేశం అని కాదు, మెడ్రాస్ మా దేశం, మెడ్రాస్ మా ఊరు, తమిళ్ మా భాష, నేను వెళ్ళాల్సింది అక్కడికి అని తిరిగి వచ్చేసింది. తిరిగి మెడ్రాస్కి వచ్చిన తర్వాత ఏదో వాళ్ళ భర్త ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఉండిపోయారు ఇక్కడ. అంటే మెడ్రాస్ నుంచి తన్ని ఎవరు ఎలగొట్టగలరు? నేను మెడ్రాస్కి చెందిన పౌరురాలిని, నన్నెవరు ఎలగొట్టగలరు ఇక్కడ అని అసలు అధికారుల దగ్గర పోలేదు, నేను ఇక్కడ ఉండొచ్చా అని అడగలేదు. 4 సంవత్సరాల తర్వాత వచ్చింది, ఇక్కడ ఉండిపోయింది.
సడన్గా డిపోర్టేషన్ ఆర్డర్ వచ్చింది. పోలీస్ వాళ్ళు వచ్చి ఇంకా నువ్వు ఇల్లీగల్గా ఇక్కడ ఉన్నావు, నువ్వు వెళ్ళాల్సింది పాకిస్తాన్కి, ఇమ్మీడియట్గా నేను పంపించేస్తున్నాం అక్కడికి అని. సో తను లాయర్ని పట్టుకొని ప్రెసిడెన్సీ కోర్టుకి వెళ్ళి తన వాదన ఒక్కటే, మా ఊరు మెడ్రాస్, నాకు తెలిసిన భాష తమిళ్, ఆ పాకిస్తాన్ మా ఊరు కాదు, ఏదో మా భర్తకి సరైన అవగాహన లేకుండా, ఆలోచించకుండా ఆవేశంలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోయాడు. నేను ఆయనను తిరిగి తీసుకొచ్చేసాను, నేను ఇక్కడే ఉండిపోతానని. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, ఒక ముస్లిం మహిళ 1956లో ఓ ముస్లిం మహిళ, నేను అక్కడికి కాదు ఇక్కడికి చెందిన మహిళని, నా పౌరసత్వం భారతదేశంది, పాకిస్తాన్ కాదు, నన్ను అక్కడ పంపించడానికి వీలు లేదు అని చాలా గట్టిగా నిలబడి వాదించి కేసు గెలిచింది. అంటే తన స్టేట్మెంట్లో, ఆ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు బలంగా కనిపించేది ఏంటంటే, పౌరసత్వం అనేది మనకు మన మన ఆలోచనే కాదు, మన ఇల్లు నివాసం ఉన్న చోటే కాదు, మన మనసు ఉన్న చోట. నా మనసు అక్కడ లేదు, నా మనసు ఇక్కడ ఉంది. మా వాళ్ళు ముస్లింలు కారు, మా వాళ్ళు తమిళ్ మాట్లాడేవాళ్ళు, కాబట్టి నేను ఉండాల్సింది ఇక్కడ. అంటే ఆ నిర్వచనమే మారిపోయిందనమాట అక్కడ. పౌరసత్వం అంటే ఏమిటి అన్న నిర్వచనం మార్చేసింది. ఇదొక చాలా చిన్న ఉదాహరణ, చాలా చిన్న కేసు అయినా మనకు రాజ్యాంగంలో ఉన్న రెండో భాగం ఏదైతే ఉందో పౌరసత్వం అన్న నిర్వచన, దాన్ని ఒక చాలా కొత్త ధోరణిలో అర్థం చేసుకునే మార్గం తను సృష్టించుతుంది మనకి. అలా మనం చాలా చిన్న చిన్న కేసులను చూస్తూ అల్లుతూ పోతే మనకు రాజ్యాంగం అనేది ఒక చాలా కొత్త, రాజ్యాంగంలో చాలా కొత్త ధోరణులు కనిపిస్తాయి. సో అన్సారీ బేగం అప్పుడు 1956లో తను ఏదైతే వాదించిందో ప్రెసిడెన్సీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మెడ్రాస్లో, ఆ వాదన మనకు షాహీన్ బాగ్లో కనిపిస్తుంది. ఈ పౌరసత్వం సవరణ చట్టముకి వ్యతిరేకంగా ఉద్యమం ఏదైతే జరిగిందో, ఆ షాహీన్ బాగ్ నానీలు దాదీలు చెప్పేది అదే విషయం. మేము అక్కడ కాదు, మా దేశం, మా ముల్క్ ఇది, ఇక్కడి నుంచి మీరు మమ్మల్ని పంపించలేరు అని. సో మనకు 60-70 years కంటిన్యూస్గా మనకు కనిపించేది అది. అంటే అక్కడ అదే ధోరణి, ఇక్కడే అది మెడ్రాస్లో, ఇది ఢిల్లీలో. అయినా యూ హ్యావ్ ద సేమ్, ఇద్దరు షాహీన్ బాగ్ నానీలు దాదీలు, అక్కడ అన్సారీ బేగం, రెండు వైపులు వాదించింది ఒకే వాదన, మతాన్ని తీసుకొని మీరు పౌరసత్వాన్ని సృష్టించొద్దు. పౌరసత్వం అర్థము, నిర్వచన ఇంకా విస్తృతమైనది. ఆ విస్తృత పరిధిలో మనం పౌరసత్వాన్ని ఆలోచిస్తే కానీ పౌరులకు న్యాయం అనేది జరగదు అన్న ఒక చాలా బలమైన విషయం. సో మనం కూడా ఆ సిటిజన్షిప్ గురించి, పౌరసత్వం గురించి ఆలోచించేటప్పుడు ఆ విస్తృత పరిధిలో ఆలోచించాలి. మనము స్త్రీలమా, పురుషులమా, మనకు హక్కులు ఉన్నాయా లేవా, మనము ఎవరు మన స్వజనాలు, ఎవరు ఇతరులు, ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయులు, ఇవన్నీ మనము చాలా లోతుగా ఆలోచించాలి. పైగా ఇప్పుడు మనకు
బిల్కిస్ బాను కేసు వచ్చింది. బిల్కిస్ బాను కేసు వచ్చింది. అంతకుముందు హాథరస్ కేసు మన ముందు ఉండింది. సిద్దిక్ కాపెన్ని జర్నలిస్ట్గా వెళ్ళి కవర్ చేయడానికి వెళ్తే సిద్దిక్ కాపెన్ని 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. చర్చ అంతా ఎవరు మనవాళ్ళు. బిల్కిస్ బాను కేసులో శిక్ష పడిన వాళ్ళు నేరస్తులు. వాళ్ళకి అసలు అలాంటి నేరాలకి రెమిషన్ అనేది, విడుదల అనేది ఉండకూడదు. అలాంటి వాళ్ళకి రెమిషన్ ఇచ్చిన తర్వాత చర్చ అంతా ఏంటి, మన వాళ్ళు అంటే ఎవరు? మన మతానికి చెందిన వాళ్ళు నేరస్తులైనా సరే మన వాళ్ళ, లేకపోతే మనతో రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ నైతికతలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మనవాళ్ళు. దీనికి పౌరసత్వానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఇప్పుడు స్వజనాలు, పరాయి వాళ్ళు, ఇతరులు, పరాయి వాళ్ళు, మనవాళ్ళు, ఇవన్నీ వి, అదర్, వి, దెమ్ అని ఆలోచించినప్పుడు ఆ వి ఎవరు, మనం అంటే ఎవరు? రాజ్యాంగ నైతికతలో నమ్మకం ఉండి రాజ్యాంగ విలువల్ని పాటించే వాళ్ళ, లేకపోతే మన కులం, మన తెగ, మన మతానికి చెందిన వాళ్ళు ఎంత నేరస్తులైనా సరే, ఎంత క్రిమినల్స్ అయినా సరే, ఎలాంటి నేరాలు చేసినా సరే మన మతానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మన వాళ్ళ అని ఈ విషయాల మీద మనం చాలా దీర్ఘ ఆలోచన చేయాలి. ఇది మనకు బ్రాడ్గా పౌరసత్వానికి ఒక 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 ఆత్మీయత గురించి, ఈ రాజ్యాంగ నైతికతకి, రాజ్యాంగ భావంతో కూడిన ఒక ఆత్మీయత గురించి మనం ఆలోచించాలంటే ఈ విషయాలు, ఈ ధోరణి నుంచి మనం ఆలోచించవచ్చు. ఇవి మనకు ఏ చట్టాలకి సంబంధించిన టెక్స్ట్ బుక్లు కానీ, కోర్టులో జరిగే వ్యవహారాల ద్వారా మనకు తెలియవు. ఇది మనము ఆ రాజ్యాంగాన్ని ఒక ఉమ్మడి వనరుగా మనం భావించి దాన్ని మనము మనదిగా చేసుకొని, లోతుగా అర్థం చేసుకొని జీర్ణించితే దాని నుంచి వచ్చే అవగాహన వేరు.